ఐపీఎల్లో చెన్నై జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. 5 వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీతో గత రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా రాణించే ఎట్టకేలకు మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఎల్ఎస్జీ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 96 పరుగులకే షేక్ రషీద్ 27, రచిన్ రవీంద్ర 37, రాహుల్ త్రిపాఠి 9, ఇక రవీంద్ర జడేజా 7 వికెట్లను కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోని వికెట్లు కోల్పోతుండటంతో ఓటమిలో చెన్నైకి డబుల్ హ్యాట్రిక్ తప్పదని అందరూ భావించారు. అయితే క్రీజుల్లో కుదురుకున్న శివం దుబే నిలకడగా ఆడుతూ పరుగులు సాధించడంతో చెన్నై విజయం దిశగా సాగింది. ఈ క్రమంలో 111 పరుగుల వద్ద విజయ్ శంకర్ 9 అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజుల్లోకి వచ్చి ధోని దుబేతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. దుబే 37 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా ధోని 11 బంతుల్లో 4 ఫోర్లు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. మొత్తంగా 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేస్తుంది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్కు 2 వికెట్లు దక్కాయి. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వరుసగా విఫలమవుతూ విమర్శలు మూటగట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, ఇక 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మిచెల్ మార్ట్ 30, ఆయుష్ భదోని 22, అబ్దుల్ సమద్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మతీషా పతిరనా చెరో మరో 2 వికెట్లు పడగొట్టారు. ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో ఆడిన లక్నోకు ఇది 3వ పరాజయం కాగా చెన్నైకి ఇది 2వ గెలుపు. పాయింట్ల పట్టికలో లక్నో 4వ స్థానంలో ఉండగా చెన్నై అట్టడుగున ఉంది. ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.